హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం బీనీస్ రొయ్యలు వేసి మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదైతే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి, ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని టొమాటోస్ అనేవి మనకి బాగా సాఫ్ట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. బీనీస్ని అయితే ఇలాగ నేను చాలా స్మాల్ సైజులో అయితే చాప్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మన మసాలాలోకి అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం అనేది మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. రొయ్యలు మన క్వాంటిటీని బట్టి టేస్ట్ని బట్టి ఎన్నెన్నో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అవ్వడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 లవంగాలను అయితే నేను దంచి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మన మసాలా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరిని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ని అయితే. ఇప్పుడు వాటర్ అనేది మన కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం మనకి బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం సైడ్కి జరుపుకొని ఒక ఎగ్ని అయితే నేను బ్రేక్ చేసి అయితే వేసుకుంటున్నాను. జస్ట్ 1 విజిల్ పెట్టేసి చూడండి, మన కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత మనం ఎగ్ వేసి మనం విజిల్స్ చేసుకున్నాం కాబట్టి ఎగ్ అనేది అక్కడే ఉంటుంది, మొత్తం మనకి స్ప్రెడ్ అవ్వదు. ఈ కర్రీ మనకి రసంలోకి కానీ చపాతీలోకి కానీ ఎమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.